సోదరులారా, సోదరీమణులారా, భారతదేశంలో అత్యంత ప్రతిభాశాలైనటువంటి ఒకనొక ప్రతిభాశాలైనటువంటి పరకాల ప్రభాకర్ యొక్క ఉపన్యాసం విందాం. విన్న తర్వాత మీరందరూ ఏమంటారు? మోడీని గెలిపించాలా, ఓడించాలా? మోడీని గెలిపించాలా, ఓడించాలా? ఓడించాలా అందరి చేతులు ఇద్దాం. సో ఒక్క మాట నేను చెప్తా, ఆన్సర్ చెప్పండి. నేనంటా మోడీ హటావ్, మీరన్నా దేశ్ కో బచావ్. మోడీ హటావ్, మోడీ హటావ్, మోడీ హటావ్. మిత్రులారా, అంటే మరి मैं तेलुगु में बात करना चाहता हूँ, थोड़ा बहुत अगर हो सके तो उर्दू में भी बात करूँगा, लेकिन आप जो नारा दिए कि मोदी हटाओ, मोदी हटाओ, मोदी हटाओ बोलके, सचमुच मोदी हट जाना हिंदुस्तान से, सचमुच मोदी हट जाना. పూర్తిగా నార్త్ ఇండియా రిపోర్ట్స్ మనం చూసినట్లయితే ఇంక్లూడింగ్ గుజరాత్, ఢిల్లీ, బీహార్, అన్ని రాష్ట్రాల వల్ల కనీసం మోడీకి గతంలో వచ్చినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా వస్తాయనేటువంటి నమ్మకం లేదు. మోడీ హటావ్ కాదు, మోడీ హట్ జారా, మోడీ పోతున్నాడు, బీజేపీ పోతున్నది. ఎట్లా చెప్తున్నారు అంటారు? అరే ఎట్లా చెప్తున్నావంటే ఒక మనిషి మాటని బట్టి చెప్పచ్చు. ఎప్పుడైతే మనిషి చాలా పరిశ్రమ అయిపోతాడో, ఎప్పుడైతే పడిపోతున్నాడు అనుకుంటాడో, ఎప్పుడైతే ఓడిపోతున్నాడు అనుకుంటాడో, లేదా ఫ్యామిలీలో చాలా డిస్ప్యూట్ వస్తాయో, మనిషి బాగా డిస్టర్బ్ అయిపోతాడో, డిస్టర్బ్ అయిన మనిషి ఎట్లా మాట్లాడతాడో, మోడీ ఎట్లా మాట్లాడుతున్నాడో లేదా చూడండి. అంటే మానసికంగా డిస్టర్బ్ అయిన మనిషి, మెంటల్ గా డిస్టర్బ్ అయిన మనిషి ఎట్లా మాట్లాడతాడో ఇవాళ మోడీ ఎట్లా మాట్లాడతాడు. కామన్ సెన్స్ ఉన్న మనిషి, నాలెడ్జ్ ఉన్న మనిషి, లాజికల్ గా ఆలోచించే మనిషి, రీజనబుల్ గా ఆలోచించే మనిషి, కొంచెమైన ఆలోచన ఉన్న మనిషి ఎవడైనా దేశంలో హిందువుల పెడనటువంటి మంగళ సూత్రాలు తీసి ముస్లింలకు పంచుతున్నారు అంటాడా? అంటాడా? అంటే అట్లా అంటున్నాడానికి ఏమన్నమాట అంటే, ఇట్లా నేను అబద్ధాలు చెప్తేనేమన్నా పబ్లిక్, ఇట్లా నేను అబద్ధాలు చెప్తేనేమన్నా అమాయక హిందువుల ఓటేస్తారేమో అని చెప్పేసి భ్రమపడుతున్నాడు మోడీ. దానివల్ల దిస్ షోస్ హిస్ మెంటల్ స్టేట్. ఇది ఏం చెప్తున్నదంటే ఈజ్ లూజింగ్ పవర్ అని చెప్పేసి చాలా స్పష్టంగా. మిత్రులారా, మోడీ ఎందుకు ఓడిపోతున్నాడు, బీజేపీ ఎందుకు పడిపోతున్నది, కారణం ఏంటి అని అంటే 3-4 విషయాలు మీ దృష్టిలోకి తీసుకొస్తాం. ఒక దేశ ప్రధానమంత్రి అంటే, ఒక దేశాన్ని పరిపాలించేవారంటే దేశ ప్రజల మీద ప్రేమ ఉండాలి, దేశ ప్రజల క్షేమం కోరుకోవాలా, దేశ ప్రజల మంచిని కోరుకోవాలా. దేశంలో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో కనుక తీవ్రమైన ఇబ్బందులు ఉంటే మన ఇబ్బందులు ఎందుకునే ఆలోచించాలి. కుటుంబ పెద్ద ఎవరంటున్నారు? కుటుంబ పెద్ద ఎవరంటే, కుటుంబంలో ఆడపిల్ల కన్నీరు పెడతా ఉంటే నా బిడ్డ ఎందుకు ఏడుస్తుందని ఆలోచించేవాడు నిజమైన తండ్రి. కొడుకు కనుక ఇవాళ ఉద్యోగం లేక బాధపడతా ఉంటే, అరే నా కొడుకు ఎందుకు బాధపడుతున్నాడు ఆలోచించాలి మనిషి అనేవాడు. కానీ భారతదేశంలో 2014 నుంచి 2022 వరకు 6.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 6.5 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. భూమి వ్యవసాయం చేసుకొని కుటుంబం అంతా కష్టపడి, ఎవరి కష్టం వల్ల అయితే మొత్తం ఆహార ధాన్యాలు పండుతున్నాయో, ఎవరైతే మనందరికీ అన్నం పెడుతున్నారో,
ఎవరి కష్టం వల్లైతే మనం పొద్దున టిఫిన్ చేస్తున్నామో, మధ్యాహ్నం భోజనం చేస్తున్నామో, అలాంటి రైతు ఆత్మహత్య చేసుకుంటున్నాడు. ఎందుకు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు? నువ్వు ప్రధానమంత్రి ఉన్నావు కదా, ఒక్క రోజైనా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబం ఇంటికి పోయినావా? ఒక్క రోజైనా ఆ కుటుంబాన్ని అడిగినవా? ఓ రైతు నువ్వు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఈ రైతు అని అడిగినవా? నువ్వు అడుగుడు కాదు, కనీసం ఆలోచించిన వరకు వీళ్ళని ఆత్మహత్య చేసుకుంటే ఎలా ఆపాలి అన్న ఒక మానవుడైన వారికి వస్తుంది. మాలాంటి వారికి మేము రైతు సంఘం పెట్టుకొని అనేక జిల్లాలు జరిగి మన గత 4 నెలల నుంచి దాదాపు 10 కుటుంబాల విజిట్ చేసి మేము ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలు విజిట్ చేసి ఒక్కొక్క కుటుంబానికి ఇలాంటి దాతల సాయం చెప్పి 10,000 చొప్పున ఇవ్వడం జరిగింది. ఇంకొచ్చి ప్రధానమంత్రి కదా, ఇంత చేయొచ్చు నువ్వు తలుచుకుంటే ఎందుకు చేయడం లేదు? పోనీ ఆ సమస్య ఇప్పటి నుంచి ఉన్న సమస్య. కేంద్ర ప్రభుత్వం పెద్ద కమిషన్ వేసింది, డాక్టర్ స్వామినాథన్ కమిషన్. 2004లో కమిషన్ వేసినారు, 2006లో రిపోర్ట్ ఇచ్చింది. ఈ దేశంలో రైతుల్ని దళారులు దోచుకుంటున్నారు, ఈ దేశంలో రైతుల్ని వ్యాపారస్తులు దోచుకుంటున్నారు. రైతుల దగ్గర 2 రూపాయల కిలో టమాటాలు ఉంటే మార్కెట్లో 20 రూపాయల టమాటాలు దొరుకుతున్నాయి. రైతుల దగ్గర 8,000 రూపాయల క్వింటాల్ అంటే 80 రూపాయల కిలో చొప్పున కందిపప్పు తీసుకుంటే ఆ కందిపప్పు మార్కెట్లో 150 రూపాయలు 160 రూపాయలు దొరుకుతున్నారు. రైతులు ఎవడైనా కానీ ప్రొడక్షన్ చేసేవాడు, ఉత్పత్తి చేసేవాడు రేట్ నిర్ణయం చేస్తాడు. ఎక్కడైనా కానీ చెప్పులు తయారు చేసేవాడు చెప్పుల రేట్ నిర్ణయం చేస్తాడు, బట్టలు తయారు చేసేవాడు బట్టల రేట్ నిర్ణయం చేస్తాడు. టీవీ, ఎనీథింగ్, మోటార్ సైకిల్ ప్రొడక్షన్ ఇక్కడ ప్రొడక్షన్ చేసే రైతు రేట్ నిర్ణయం చేయడు, మధ్య వ్యాపారస్తులు దళారు రేట్ నిర్ణయం చేస్తారు. ఇది ఎట్లా రైతులు ఎలా కాపాడుకోవాలా? ఎవరంటే భారతదేశంలో మెజారిటీ రైతులు గారా? మెజారిటీ హిందువులు రైతులు గారా? అరే నువ్వు హిందువులను రక్షిస్తా అంటున్నావే, నువ్వు రైతులను రక్షిస్తే కానీ హిందువులను రక్షించినట్లు. నువ్వు రైతులను మోసం చేసుకుంటూ నేను మెజారిటీ హిందువులను రక్షిస్తాను ఎట్లా చెప్తున్నాను? రైతులు అడిగింది ఏంటిది? స్వామినాథన్ కమిషన్ చెప్పింది ఏంటిది? మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఇవ్వండి, కనీసం మద్దతు ధర ఇవ్వండి. ఖర్చుల మీద ఎంతైతే ఒక క్వింటాల్ ధాన్యం పండించడానికి ఖర్చు వస్తుందో, ఒక క్వింటాల్ మిర్చి పండించడానికి ఖర్చు వస్తుందో, చెరుకు పండించిన దాని మీద సగం కలిపి, అంటే ఖర్చు మీద సగం కలిపి, ఫర్ ఎగ్జాంపుల్ 4,000 రూపాయలు ఖర్చు వస్తే ఇంకో 2,000 రూపాయలు కలిపి రేట్ నిర్ణయం చెయ్యండి అని చెప్పారు. ఇంప్లిమెంటేషన్ చేశారా? మీరందరూ చాలా మంది చదువుకున్న వాళ్ళు, మీ అందరికీ తెలుసు. ఒక్కసారి 2014 బీజేపీ మేనిఫెస్టో తీసి చూడండి. అందులో మోడీ నేను రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని అన్నాడా అనలేదా? రైతులకు నేను కనీస మద్దతు ధర ఇస్తానని అన్నాడా అనలేదా? 2014 వాగ్దానం చేసినవే, 2014 లక్ష మేనిఫెస్టోలు చెప్పావే, మీకు 2024 వరకు రైతుల గురించి సోయి లేదు. ఒక రైతులు ఆత్మహత్య చేసుకుంటే కనీసం దాని నుంచి ఒక మానవుడు ఆలోచన చేస్తాడు. ఒక దేశ ప్రధానమంత్రి అని అంటే, దేశ పరిపాలకుడు అంటే ఎవరు కష్టపడుతున్నట్టు చూడాలి. మీరందరూ తెలుసు లాక్డౌన్ టైంలో ఏం జరిగిందో. ఎంతమంది వలస కార్మికులు, లక్షలాది మంది వలస కార్మికులు చెప్పులు లేకుండా, పిల్లల్ని పట్టుకొని, ఆడోళ్ళని పట్టుకొని, ట్రైన్లు ఎక్కలేక, బస్సులు ఎక్కలేక నడుచుకుంటూ పోతుంటే, 100 కిలోమీటర్లు నడుచుకుంటూ పోతా ఉంటే ఒక సినిమా యాక్టర్ మోక్ష సోనాసు కొన్ని ట్రైన్లు పెట్టాడు, కొన్ని బస్సులు పెట్టాడు. కానీ ప్రధానమంత్రి ఉండగా సోయి ఉండగా, జాలి ఉండగా, కరుణ ఉండగా, పిల్లలు చచ్చిపోతున్నది. అక్కడ వలస కార్మికులు రోడ్డు పడిపోతా ఉంటే తన ఇష్టం ఉన్నది. అందుకని చెప్పేసి రైతుల పట్ల బీజేపీ వైఖరిలో, ఈ వలస కార్మికుల పట్ల బీజేపీ వైఖరిలో ఇవన్నీ చూసిన తర్వాత మన భారత ప్రజలు, ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రజలు
అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు వీళ్ళ పరిపాలన ఏంటో. బై ఎక్స్పీరియన్స్ దే హావ్ లర్న్డ్ ద రూల్ ఆఫ్ బీజేపీ అండ్ దే హావ్ డిసైడెడ్ టు డిఫీట్ ద బీజేపీ అనే విషయం స్పష్టంగా తెలుసుకోవాల్సిన అవసరం. మిత్రులారా, చాలా విషయాలను గౌరవనీయులు పరకాల ప్రభాకర్ గారు చెప్పారు. పేదరికం ఎలా పెరిగిపోతుంది, దేశంలో ఈ సంపద అంతా ఎవరి దగ్గర పోగుపడుతున్నది, ఏ విధంగా మన దేశం ఉండేటటువంటి ఒక పెట్టుబడిదారులందరూ కూడా చిన్న పెట్టుబడిదారులు విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ పెట్టుబడులు పెట్టాలని చూస్తున్నారు. ఏ విధంగా నిరుద్యోగులందరూ కూడా ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాల కోసం టాలెంట్ ఉన్న వాళ్ళు అనేక విషయాలను చెప్పడం జరిగాడు. నేను వాటి జోలికి నేను వెళ్ళకుండా ఒక 2 విషయాలు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే బేటీ బచావ్, ఆడపిల్లల్ని రక్షించాలా. మేము ఆడపిల్లల పట్ల ఏమో చేస్తున్నాం. అసలు ఈ మాటలు చెప్పుకోవడానికి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాం. మణిపూర్ రాష్ట్రంలో 2 భాగాలు ఉంటాయి. ఒకటి కొండ ప్రాంతం. కొండ ప్రాంతంలో కుకీలు ఉంటారు, ట్రైబల్స్. మైదాన ప్రాంతంలో మన మైతీలు ఉంటారు. మైతీలు నాన్ ట్రైబల్స్. ట్రైబల్స్ ఏరియాలో ఈ మధ్య కాలంలో భూగర్భంలో ఉండేటువంటి ఖనిజాలు దొరుకుతున్నాయి. అక్కడ ఆ ఖనిజాలని దోచుకోవాలా. ఖనిజాలని దోచుకోవాలంటే వాళ్ళ ల్యాండ్స్ తీసుకోవాలా. వాళ్ళ ల్యాండ్స్ తీసుకోవాలంటే బహుశా మీ ఖమ్మం డిస్ట్రిక్ట్లో షెడ్యూల్డ్ ఏరియా, లక్ష్మీనారాయణ గారు మీరు చెప్పారు. షెడ్యూల్డ్ ఏరియా ఉంది ఇక్కడ. షెడ్యూల్డ్ ఏరియా అంటారు. షెడ్యూల్డ్ ఏరియా అంటే ట్రైబల్ ఏరియా. ఈ ట్రైబల్ ఏరియా ఉన్న భూములు వేరే వారు కొనడానికి వీల్లేదు. నాన్ ట్రైబల్స్ పర్చేజ్ చేయకూడదు. సో ఇలా మినరల్స్ తీసుకోవడానికి, వ్యాపారస్తులు ఇలా మినరల్ తీసుకోవడానికి మణిపూర్లో అడ్డం వచ్చింది. అందుకని ఏం చేస్తారు, కుట్ర నాన్ ట్రైబల్స్ అయిన మరీ బయటిని ట్రైబల్స్ గా కలపాలని చెప్పేసి బీజేపీ గవర్నమెంట్ ఒక డెసిషన్ తీసుకున్నారు. దానివల్ల బైకీలకు అండ్ వీళ్ళ కుకీలకు గొడవ జరుగుతుంది. ఏం జరిగింది, ఒక ఇన్సిడెంట్ చెప్తా. చాలా టైం చాలా ఉన్నాయి కానీ ఒక ఇన్సిడెంట్ చెప్తా. ఒక గ్రామం మీద బైకీని దాడి చేస్తారు. పోలీసులు వచ్చి ఏమని చెప్తున్నారు, మీరందరూ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోండి. అందరూ వెళ్ళిపోతున్నారు. ఒక కుటుంబం, తండ్రి, కొడుకు, 2 అమ్మాయిలు వాళ్ళు వెళ్ళిపోతా ఉంటే పోలీసుల జీపులో కూర్చోబెట్టుకొని మీ స్టేషన్ తీసుకెళ్తామంటున్నారు. స్టేషన్ తీసుకెళ్తామంటే అప్పుడు మైతీలో వచ్చి ఒక బీజేపీకి భావగారన్న గుండాలు వచ్చి వాళ్ళకి దాడి చేయడం. పోలీసుల కళ్ళ ముందు 2 మహిళల్ని లాక్కొని పోయారు. 2 మహిళల బట్టలు కూడా తీస్తా ఉంటే తండ్రి అడ్డం పోతే తండ్రి నరికి చంపాడు. మళ్ళీ ఇంకొక అమ్మాయి కూడా బట్టలు కూడా తీసి మొత్తం నగ్నంగా చేస్తూ ప్రయత్నం చేస్తే అమ్మాయి తమ్ముడు అడ్డం పోతాడు. చేయి ఇచ్చేస్తున్నారు, కాలు ఇచ్చేస్తున్నారు. ఒక్కొక్క పార్ట్ ఆమె చెప్తుంది, ఎందుకు వాళ్ళని చంపుతారు, ఒకటి పార్ట్ చంపేయకూడదా, ఒక పార్ట్ చంపేసేయండి విడపోతుంది. మీరేం చేయాలి, ఆ పిల్లల్ని చంపేసి ఆ 2 అమ్మాయిని నగ్నంగా ఊరేగించి వీడియో తీసుకెళ్లి పొలాల్లో రేప్ చేస్తారు. గుండాలు, మైతీ గుండాలు, బీజేపీకి అనుకూలమైన శక్తులు. ఒక అమ్మాయిని 2 అమ్మాయిని రేప్ చేస్తే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే కేసు రిజిస్టర్ కాలేదు. సీఎం బీజేపీ, హోమ్ మినిస్టర్ బీజేపీ, సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ. 2 మహిళల్ని తీసుకెళ్లి బహిరంగంగా రేప్ చేస్తే 17 days వరకు కేసు రిజిస్టర్ కాలేదు. దిస్ ఈజ్ డెమోక్రసీ అండ్ దిస్ ఈజ్ వాట్ బీజేపీ ఈజ్ రూలింగ్. ఎప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో కుకీలు మెయిల్స్ పెట్టి, వాట్సాప్లు పెట్టి, మహిళా కమిషన్ పంపించి అనేక యుఎన్ కంప్లైంట్స్ పోతే 17 days తర్వాత కేసు రిజిస్టర్ అయింది. బట్ నో యాక్షన్. ఏం జరుగుతుంది మహిళల పట్ల? ఢిల్లీలో రెజిలర్స్ ఉన్నారు.
రెజినల్స్ ఎవరు? ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్ సంపాదించిన మహిళలు, మోస్ట్ ఎడ్యుకేటెడ్ ఉన్నారు వాళ్ళలో. వాడు బ్రిజ్భూషణ్ అని బీజేపీ ఎంపీ, ఈ రెజినల్ అసోసియేషన్ అధ్యక్షుడు. మహిళల్ని రేప్ చేస్తే, మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే వాళ్ళందరూ అప్లికేషన్ ఇస్తే ఢిల్లీలో పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ కాదు, నో కేసు రిజిస్టర్. ఉల్లంఘన ఎక్కడ ఉంది? ఆర్టికల్ 14 ఏమైపోతుంది, ఆర్టికల్ 21 ఏమైపోతున్నది, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏమవుతున్నది, సిఆర్పిసిలో 154 సెక్షన్ ఏం చెప్తున్నది? కంప్లైంట్ ఇస్తే ఇమ్మీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలా? కాగ్నిజిబుల్ అఫెన్స్ లో ఒక కంప్లైంట్ కనుక ఇచ్చినట్లయితే ఇమ్మీడియట్ గా రిజిస్టర్ చేయాలా? ఇది లా చెబుతున్నది. కానీ బీజేపీ గవర్నమెంట్ లో లా లేదు, చట్టం లేదు, ఏమి లేదు. కేసు రిజిస్టర్ కాదు. కోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఇస్తే అప్పుడు కేసు రిజిస్టర్. ఇది మహిళల పట్ల బీజేపీ యొక్క వైఖరి. మిత్రులారా, మీ అందరికీ బాగా తెలిసిన విషయమే బిల్కిస్ బాను కేసు. బిల్కిస్ బాను గుజరాత్ ఒక ముస్లిం మహిళ, గర్భవతి, 7 months ప్రెగ్నెంట్ లేడీ. ఆమె గుండాలు దాడి చేసి, ఆమె బంధువులను చంపేసి, ఆమె మీద గ్యాంగ్ రేప్ చేసినారు. గ్యాంగ్ రేప్ చేసిన తర్వాత ఆమె చాలా ధైర్యంగా కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని కోర్టు నమ్మి ఆ నేరస్తులకు శిక్ష వేశారు. ఏమి నేరం? హత్యానేరం, 302, మర్డర్, ఖతల్, రేప్, 376. ఈ కేసులను శిక్ష పడితే మన జైల్లో ఉంచారు. అసలు ఉరి శిక్ష వేయాల్సినటువంటి కేసు, ఒక జడ్జిగా అనుకోకుండా జడ్జిగా నేను చెప్తున్నా, ఒక ఉరి శిక్ష వేయాల్సిన కేసు ఇక్కడ యావజ్జీవ జైలు శిక్ష చేశారు. ఓకే, ఏం చేయాలి బీజేపీ వాళ్ళు? ఏం చేశారు బీజేపీ వాళ్ళు? ఏం చేసింది బీజేపీ గవర్నమెంట్? జైలు నుంచి వాళ్ళని బయట తీసుకొచ్చారు, జైలు నుంచి విడుదల చేశారు. ఏమని విడుదల చేశారు తెలుసా? ఇంత మంచి క్యారెక్టర్, ఇంత మంచి కాంట్రాక్ట్ ఉన్నటువంటి వాళ్ళు లేరట. వీళ్ళ కాంట్రాక్ట్ చాలా బాగుందట, వీళ్ళ క్యారెక్టర్ చాలా బాగుందట జైలు లోపల. అందుకని విడుదల చేస్తారు. సిగ్గుండాలా? హోమ్ మినిస్టర్కు సిగ్గుండాలా? ప్రైమ్ మినిస్టర్కు సిగ్గుండాలా? మహిళల్ని రేప్ చేసేటువంటి వాళ్ళని నువ్వు గుడ్ కాంట్రాక్ట్ కింద, మంచి ప్రవర్తన కింద నువ్వు జైలు నుంచి విడుదల చేస్తుంటే ఈ సంస్కృతి ఏంటిది? ఇదేనా నువ్వు చెప్పేటటువంటి ధర్మం? ఇదేనా నువ్వు చెప్పే మతం? ఇదేనా నువ్వు చెప్పేటటువంటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూల్స్? ఇంకా సిగ్గు చేయడం విషయం ఏంటంటే, బహుశా మీ అందరికీ తెలుసు, జైలు నుంచి వాళ్ళు బయటకు వస్తే వీళ్ళు బ్యాండ్ తీసుకొని పోయి, నేల తరాలు తీసుకొని పోయి, బ్యాండ్ బాజా తీసుకొని పోయి వాళ్ళ బిడ్డల పూలమాలను వేసి ఇంటి దగ్గర ఒట్టు పెట్టి జైలు నుంచి తీసుకొస్తున్నారు. దిస్ ఈస్ ద కల్చర్ ఆఫ్ బీజేపీ. బీజేపీ కల్చర్ ఏంటిదో, బీజేపీ యొక్క ఒక ప్లానింగ్ ఏంటిదో, మహిళల పట్ల వాళ్ళ వైఖరి ఏంటిదో మీరు చూడాలి ఫ్రెండ్స్. అవన్నీ కాదు, మొన్న రాష్ట్రపతి మనకు ముర్ము ఉంది, ద్రౌపది ముర్ము. ఆమె పట్ల గౌరవం ఉండాలి కదా, కనీసం రాష్ట్రపతి పట్ల గౌరవం ఉండాలి కదా. మొన్న అద్వానీ గారికి భారతరత్న ఇవ్వడానికి పోయాడు. అద్వానీ గారికి ఇస్తే అసలు ఎక్కడైనా మీకు చాలా ప్రొసీజర్ తెలిసిన వాళ్ళు, ప్రోటోకాల్ తెలిసిన వాళ్ళు ఉంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కానీ గవర్నర్ కానీ ఏ మీటింగ్కి వచ్చినా, ఎక్కడికి వచ్చినా దే విల్ సిట్ ఫస్ట్ వాళ్ళు కూర్చుంటారు, తర్వాత మిగతా వాళ్ళు కూర్చుంటారు. వాళ్ళకు చేరలేకుండా ఇంకా ఎవ్వరు కూడా కూర్చోడానికి వీల్లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, గవర్నర్ ఫంక్షన్కి వస్తే దిస్ ఈజ్ మినిమం ప్రోటోకాల్. కానీ ఏం జరిగింది? అద్వానీకి భారతరత్న ఇచ్చారు. అద్వానీ గారు కూర్చున్నారు, పక్కన మోడీ కూర్చున్నాడు, అండ్ ద్రౌపది ముర్ము నిలబెట్టారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా స్టాండింగ్ బిఫోర్ దీస్ 2 persons. ఇది ఎట్లా జరుగుతున్న విషయం మీ అందరూ తెలుసు. ఏది రామ మందిరం ఇనాగ్రేషన్ చేశాం, ఇనాగ్రేషన్ చేశాం. ద్రౌపది ముర్ము పిలువరు. ఎందుకు పిలువరు మీరు ఆలోచించండి. ఆమె ఏం కులమని, ఆమె ఎస్టీ కులమని పిలవలేదా?
లేక ఆమె భర్త చనిపోయాడని చెప్పేసి పిలవలేదా? ఒక పురుగు తెలుస్తున్నది మనసులో, బుర్రలకు పురుగు ఉంటుంది. ఆ పురుగు, ఆ సాంప్రదాయం అనే పురుగు తోటి ఈ ప్రోటోకాల్ పోతాయి, కాన్స్టిట్యూషన్ పోతాయి, రూల్స్ పోతాయి, రెగ్యులేషన్స్ పోతాయి. దిస్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఇంకొక చిన్న విషయం మీకు మీ దృష్టికి తీసుకొచ్చేసి నేను ముగించాలనుకుంటున్నా. ఈరోజు ఒక దేశం డెవలప్మెంట్ కావాలంటే ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్, సైంటిఫిక్ ఎడ్యుకేషన్, జాబ్ ఓరియంటెడ్ ఎడ్యుకేషన్, భారతదేశానికి ఒక మంచి దారి చూపించే ఎడ్యుకేషన్ ఇది కావాలి. కానీ కేవలం కార్పొరేట్ కంపెనీలలో పనిచేసేటటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను తయారు చేసి ఎడ్యుకేషన్ దిక్కు మనం మొత్తం టర్న్ అయిపోతున్నాం. పోనీ వాళ్ళని ఇక్కడ ఉంటున్నారా, విదేశాలకు వెళ్ళిపోతున్నారు. ద బెస్ట్ టాలెంటెడ్ పర్సన్స్, ఇందాక ప్రభాకర్ గారు చెప్పినట్లు ద మోస్ట్ బెస్ట్ టాలెంటెడ్ పర్సన్స్ అందరూ కూడా భారతదేశం విడిచి వెళ్ళిపోయే పరిస్థితులు ఇవాళ ప్రభుత్వం చేసిన చర్యలు జరుగుతుంది. ఇంగ్లాండ్తో సహా అనేక దేశాల్లో ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటారు. తల్లిదండ్రులకు పిల్లల ఎడ్యుకేషన్ పెద్ద బర్డన్ ఉండదు. పుస్తకాలకు, ఫీజులకు, కార్పొరేట్ ఫీజు, కాలేజీలు అట్లాంటివి ఏమున్నాయి అక్కడ. బట్ భారతదేశానికి వచ్చేసరికి విద్య క్రమంగా 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 ప్రైవేట్ విద్య, ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలు. హైదరాబాద్లో కొన్ని స్కూల్స్లలో ఎల్కేజీ అడ్మిషన్కు 6 లక్షల రూపాయల ఫీజు ఉంది. 6 లక్షల రూపాయల ఫీజు ఎల్కేజీ అడ్మిషన్. ఐఎమ్ సేయింగ్ 6 lakhs rupees. మరి ఎవరి పిల్లలు చదువుతారు అక్కడ? భవిష్యత్తులో ఎవరి పిల్లలు చదువుతారు? యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్, ఇతర దేశాల్లో ఉన్న యూనివర్సిటీలు పిలిపించి ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్ క్రమంగా ఎవరికి దొరుకుతుందో భవిష్యత్తులో మీరు ఊహించండి. ఏ వర్గాలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలనుకుంటున్నారో వాళ్ళకి ఎడ్యుకేషన్ పరిమితమయ్యే రోజులు వచ్చే పరిస్థితి ఏర్పడుతున్నది. మన బడ్జెట్లో ప్రపంచంలో ఏ దేశం కూడా ఇంత తక్కువ విద్యకు బడ్జెట్ కేటాయించారు. 4% ఉండే. మోడీ వచ్చిన తర్వాత క్రమంగా దాన్ని తగ్గిస్తూ ఇవాళ 2.8% తీసుకొచ్చాడు బడ్జెట్, ఎడ్యుకేషన్ కేటాయించేటటువంటి బడ్జెట్. ఇలా మనస్తత్వం ఏంటిదో, ఏం చేయదలుచుకున్నారో మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే నేను చెప్తా ఉన్నాను, ఇవాళ ముద్దరు మాట్లాడుతున్నాడు మోడీ గారు టీవీలో, దేశ రక్షణ కోసం మేము నిలబడి ఉన్నాము, దేశాన్ని మేము రక్షిస్తున్నాము, ఎకానమీలో ఇండియా 5వ స్థానానికి పోయింది, చాలా 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 విషయాలు మాట్లాడుతున్నాం. దేశ రక్షణ గురించి ఒక 2-3 విషయాలు దృష్టిలో తీసుకోవాలి. దేశ రక్షణ అంటే ఏంటిది? దేశ సంపద రక్షణ. దేశ సంపద రక్షణ కాదు, దేశంలో ఉండే అవినీతిని మనం అంతం చేయాలి. ఏముందంటే మన దేశానికి పీడ ఏమున్నది? ప్రధానమైన పీడ దేశానికి అవినీతి, కరప్షన్. కరప్షన్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ఆల్ మిజరీస్ ఇన్ అవర్ కంట్రీ. కరప్షన్ కనుక మనం ఎదుర్కోగలిగితే కొంత ముందుకు పోతాం. మరి వీళ్ళ వైఖరి ఎట్లా ఉంది? ఏమంటున్నారు? దేశ రక్షణ మేము ముందుకు పోతున్నాం. ఇలా ఒక మాట చెప్పినాడు మోడీ స్పీచ్లో, ఏంటంటే మేము విదేశాలకు ఆయుధాలు ఎగుమతి చేసే స్థాయికి వచ్చామని. ఒక్కసారి గూగుల్ కొట్టి చూడండి, వెపన్స్ సేల్ అని వస్తుంది. వెపన్స్ సేల్లో ప్రపంచ దేశాల్లో ఎక్కువ ఆయుధాలు ఎవరు కొంటున్నారు అనేది చూడండి. భారతదేశం ముఖ్యంగా 2014 తర్వాత అమెరికా నుంచి, ఇతర దేశాల నుంచి ఎన్ని వేల కోట్ల రూపాయల ఆయుధాలు కొన్నదో మీరు లెక్క చూడండి, తెలిసిపోతుంది. అక్కడ మనం కొంటున్నామా, అమ్ముతున్నామా, ఏం జరుగుతుందని తెలిసిపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. డ్రోన్స్ అని ఉంటాయి. డ్రోన్స్ అంటే పైన వచ్చేటటువంటి యుద్ధాల్లో వాడతారు. ఇది అవసరం ఉన్నది, మేము కొంటున్నామన్నా. ఏం చూపిస్తారు? అక్కడ చైనా చూపిస్తారు, ఇక్కడ పాకిస్తాన్ చూపిస్తారు. వాళ్ళు వస్తారట, దాడి చేస్తారట, అందుకని ఆయుధాలు కావాలి. సరే ఎండచ్చు, ఓకే ఒప్పుకుందాం, కొన్నారు ఆయుధాలు. బ్రిటిష్ అమెరికా దగ్గరికి వెళ్ళి కొన్నారు. ఏం రేటుకి పెట్టారు?
ఒక్కొక్క డ్రోన్కు $800. $800 చొప్పున ఎంత కొన్నారు? 27,600 కోట్ల డ్రోన్స్ కొన్నారు మొత్తం. జస్ట్ 2 నెలల తర్వాత బ్రిటిష్ ప్రైమ్ మినిస్టర్ పోయాడు అమెరికా. పోయి వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళు డ్రోన్స్ కొన్నారు. వాళ్ళు ఎంత కొన్నారు తెలుసా? $100. బ్రిటిష్ వాడు ఉన్నది $100. ఇండియన్ గవర్నమెంట్ ఉన్నది, మోడీ గవర్నమెంట్ ఉన్నాడు, అమిత్ షా ఉన్నాడు $800. $700 ఎడిపోయినాయి. ఎందుకు ఇచ్చిన $700? ఇదా దేశభక్తి? దిస్ ఈజ్ ద దేశభక్తి. ఫ్రెండ్స్, చాలా విషయాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి నవ్వాలా ఎడవాలా అర్థం కాదు. ఒక ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి, దేశాన్ని పరిపాలించే వ్యక్తి ఇన్ని అబద్ధాలు, ఇన్ని పచ్చి అబద్ధాలు, ఇంత మోసపూరితమైనటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది చాలా 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 బాధాకరం, చాలా ఆశ్చర్యకరం. మహారాష్ట్ర పోయారు ఇంతకుముందు. మహారాష్ట్రలో వీడియోలు ఉన్నాయి, పేపర్లలో వచ్చింది, అందరూ చూసినారు. చదువుకున్న వాళ్ళకు మీకు జ్ఞాపకం ఉంటే జ్ఞాపకం తెచ్చుకోవచ్చు, లేకుంటే పాత వీడియోలు చూడొచ్చు, మీరు పాత పేపర్ చూడొచ్చు. ఏమన్నాడు? అజిత్ పవార్ దొంగ. అజిత్ పవార్ 70,000 కోట్ల ఫ్రాడ్ చేశాడు, స్కామ్ చేశాడు. 70,000 కోట్ల ప్రజలను పొందినాడు అజిత్ పవార్. అతని భార్య 25,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ చేసింది. ఎవరి నోట్లకి వచ్చింది? మోడీ నోట్లకి వచ్చింది. ఎవరి నోట్లకి వచ్చింది? అమిత్ షా నోట్లకి వచ్చింది. ఇవాళ అజిత్ పవార్ బీజేపీలో కలిశాడు. మహారాష్ట్ర గవర్నమెంట్ అడగొట్టేశాడు. ఏమైంది? 70,000 కోట్లు ఈడీ రిపోర్ట్ ఇచ్చింది. ఏం నేరం చేయలేదు. అజిత్ పవార్ సచ్చా హై, ఈమాన్దార్ హై, కుछ भी नहीं किया ఉంది. భార్య మీద మొన్న వచ్చింది రిపోర్ట్, సిబిఐ ఇచ్చింది రిపోర్ట్, ఈడీ ఇచ్చింది. ఏమని? అజిత్ పవార్ భార్య ఇన్నోసెంట్, ఆమె ఏం చేయలేదు. 1,00,000 కోట్ల ఫ్రాడ్ చేసినామని నువ్వే దొంగ దింపినటువంటి వ్యక్తిని మన రిపోర్ట్ ఇచ్చి బీజేపీలో వెళ్ళిపోతే క్లీన్ చేయి. వాషింగ్ మిషన్. మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే లిస్ట్ చాలా పెద్దగా ఉంది. ప్రఫుల్ల పటేల్ 30,000 కోట్లు, శుభేంద్ర అధికారి 10,000 కోట్లు, పెద్ద లిస్ట్ ఉంది. బీజేపీలో జయగౌతరు, కేసు మార్చు, సుజనా చౌదరి కావచ్చు, ఇంకొకరు కావచ్చు. మన ఉభయ రాష్ట్రాలకి కూడా చాలా మంది ఉన్నారు, పేర్లు ఉన్నాయి. ఒక్క విషయం చెప్తా. లిక్కర్ స్కామ్ కేసు. లిక్కర్ స్కామ్ లో మన అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఎందుకు అరవింద్ కేజ్రీవాల్ భయపడుతున్నారు? ఎందుకు భయపడుతున్నారు? అరవింద్ కేజ్రీవాల్ కు విద్య ఇచ్చాడు, అక్కడ స్కూల్స్ కన్స్ట్రక్షన్ చేశాడు, టీచర్స్ రెగ్యులర్ గా స్కూల్ వెళ్ళేట్టు చేశాడు, ఇంగ్లీష్ మీడియం డెవలప్మెంట్ చేశాడు, మొహల్లా హాస్పిటల్స్ కట్టాడు. ప్రజల సమస్యలు తీరుతున్నాయి అక్కడ. మోడీ గుండెలో భయపడుతున్నది. ఎందుకు? గుజరాత్ స్కూల్ చూడండి, ఇప్పుడు మీరు పోయి ఎవరన్నా చూడండి, గుజరాత్ స్కూల్స్ ఎట్లా ఉన్నాయి, ఎట్లా కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. టాయిలెట్స్ లేవు, బాత్రూమ్లు లేవు, ఏం లేవు. మరి ఢిల్లీ స్కూల్స్ చూడండి. అయ్యో, నాకంటే ఎక్కువ పేరు వచ్చినట్లున్నది. ఏదో ఒక బురద వెళ్ళి మనం వేసేసాడు. ఓకే బాబు, ఏమంటున్నావు నువ్వు? కవిత స్టేట్మెంట్. ఓకే, కవిత స్టేట్మెంట్ కారణం ఏంటిది? శరత్ చంద్రారెడ్డి అండ్ బాగుంట రాఘవరెడ్డి మెయిన్ ఎక్యూజ్డ్. వాళ్ళ స్టేట్మెంట్లలో కవిత పేరు, కవిత స్టేట్మెంట్లలో అరవింద్ కేజ్రీవాల్ పేరు, కోర్టు రికార్డ్. ఓకే, ఏమైంది? శరత్ చంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడు. అరెస్ట్ అయిన 5 రోజులకు 5 కోట్ల రూపాయలు బీజేపీకి ఎలక్ట్రాల్ బాండ్స్ మీద పోయింది. ఇది ఓపెన్ గా పోయిన పడదు. లోపలికి ఎంతమంది ఇవ్వాలి? ఆ శ్రీరాముడికి తెలుసు. ఓపెన్ గా పోయిన డబ్బు 5 కోట్ల రూపాయలు. ఒప్పందం అయిపోయింది. ఒప్పందం ప్రకారంగా శరత్ చంద్రారెడ్డి ఏమంటాడంటే, నేను అప్రూవల్ గా మారతా. సిబిఐ ఏమంటుంది? నో అబ్జెక్షన్. ఈడీ అంటే నో అబ్జెక్షన్. కోర్టు అంటే అప్రూవల్ గా మారాడు కాబట్టి రిలీజ్ చేస్తాను. ఏమంటారు? ఓకే, నో అబ్జెక్షన్.
లిక్కర్ స్కామ్ కేసులో శరత్ చంద్రారెడ్డి నీ కేసు నుంచి తప్పించారు, అప్రూవర్గా మారినాడని చెప్పి లెక్క చూడండి, డేట్ చూడండి, ఎప్పుడు రిలీజ్ చేశాడు. 10 రోజుల లోపల 50 కోట్ల రూపాయలు బీజేపీ అకౌంట్లోకి వచ్చినాయి అనలేదా? లెక్క తీసుకో. ఎలక్ట్రాల్ బాండ్స్ సుప్రీంకోర్టు పుణ్యం కట్టుకున్నది, ఎలక్ట్రాల్ బాండ్స్ బయట పెట్టాలని. సుప్రీంకోర్టు ఇంకోటి కూడా చేస్తే బాగుంటుండే. ఈ ఎలక్ట్రాల్ బాండ్స్ 20 కోట్లు ఇచ్చినోడికి 50 కోట్లు ఇచ్చినోడికి ఏమేమి బెనిఫిట్స్ వచ్చినాయో అది కూడా ఎంక్వైరీ చేస్తే మొత్తం బండారం బయటపడుతుంది, మొత్తం బండారం బయటపడుతుంది. జరిగింది ఏంటది? శరత్ చంద్రారెడ్డి బీజేపీకి 50 కోట్లు ఇస్తాడు, దేశం నుంచి బయటకు ఇస్తాడు. నాగుంట రాఘవరెడ్డి 20 కోట్లు 25 కోట్లు బీజేపీకి ఇచ్చినాడు, కేసు నుంచి బయటకు వచ్చేసినాడు. ఎవడెవడు దొంగ ఉన్నాడు, ఎవడెవడు నిరాశుడున్నాడు, ఎవడెవడు ప్రజల డబ్బులు ముంచినాడు, ఎవడెవడు పక్క అవినీతి పనులు బీజేపీలో పోతున్నాడు, బయటకు వస్తున్నాడు. నీకు సిగ్గుందా? అవినీతి గురించి మాట్లాడే అధికారం లేకున్నదా? అవినీతి పనులు పక్కన పెట్టుకొని నేను అవినీతి విధంగా పోరాడుతుందని చెప్పి చెప్పగలగదు. అది ఆలోచించాలి. ఇంకో చిన్న విషయం చెప్తాను. ఏంటిది? మీరందరూ రేడియోలో చూసిండొచ్చు, టీవీలో చూసిండొచ్చు. పేపర్ల అమిత్ షా వచ్చాడు, కరీంనగర్కి వచ్చాడు, కాళేశ్వరం దగ్గరికి పోయాడు, మీటింగులు పెట్టారు. ఏమని చెప్పారు? కాళేశ్వరం పెద్ద ఫ్రాడ్, కాళేశ్వరం ఏటీఎం ఎవరికి? కేటీఆర్ ఫ్యామిలీ, కేసీఆర్ ఫ్యామిలీకి ఏటీఎం. 40,000 కోట్లు 50,000 కోట్లు ఫ్రాడ్ జరిగింది. ఫస్ట్ కంప్లైంట్ మేము ఇచ్చాం, అది వేరే విషయం. దానిలో మరి సిబిఐ వచ్చిందా, ఈడీ వచ్చిందా? రాలేదు. కొంచెం లేట్ అయింది పైసలు పంపించడంలో, పెద్ద మనిషి పైసలు పంపించడంలో కొంచెం లేట్ అయింది. కాగానే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. సరే ఒకరు ఏమంటారు, మా టీంలో కృష్ణారెడ్డి మీదకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చారు. కృష్ణారెడ్డి అన్ని చూసుకున్నాడు. ఏడేప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినారు, మీరు వెరిఫై చేయండి. 525 కోట్లు బీజేపీ అకౌంట్లోకి కృష్ణారెడ్డి ఎప్పుడు వేశాడు లెక్క తీసుకోండి. ఎంత నిజాయితీ పరులు బీజేపీ వాళ్ళు తెలుసుకోండి, ఎంత నిజాయితీ పరులు తెలుసుకుంటారు. 525 కోట్లు కాళేశ్వరం